హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ 5th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి 10 ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. దాంతోపాటుగా ఒక 4 క్వశ్చన్స్ 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ మొత్తం ఈ 14 క్వశ్చన్స్లో ఉన్న కాన్సెప్ట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరిగా అవి ఎగ్జామ్స్ లోపు రివిజన్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు నేర్చుకోండి. సో ఫస్ట్లీ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమని ఇచ్చారు? 2x² - 6x + 3 = 0. సో నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్క్రిమినెంట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నేను దీన్ని ax² + bx + c = 0తో కంపేర్ చేసుకోండి. a వాల్యూ ఎంత చూడండి 2, b వాల్యూ ఎంత చూడండి ఎంతంటే x కోఎఫిషియంట్ అంటే -6 అండ్ c వాల్యూ ఎంత చూడండి 3. సో ఇప్పుడు డిస్క్రిమినెంట్ d మనకి ఫార్ములా ఏంటండి? b² - 4 × a × c దట్ b² అంటే -6 హోల్ స్క్వేర్ - 4 × a అంటే 2, c అంటే 3 దట్ ఈ స్క్వేర్ అనేది మైనస్కి వచ్చినప్పటికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6కి వచ్చినప్పుడు 6² 36 మైనస్ 4 × 2 8, 8 × 3 24. సో 36 - 24 అంటే ఈజ్ గ్రేటర్ దెన్ 0. మనకు ఆన్సర్తో సంబంధం లేదు, కంపల్సరీగా 0 కన్నా ఎక్కువ వస్తుంది. దేర్ఫోర్ డిస్క్రిమినెంట్ అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చిందంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ లేదా డిఫరెంట్ అని కూడా పిలవచ్చు. సో ఇక్కడ మీకు తెలివిగా అంటే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే చూడండి, ఫస్ట్ ఆప్షన్ రియల్ అని ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ ఈక్వల్ అని ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ డిస్టింక్ట్ అని ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్ బోత్ ఏ అండ్ సి అని ఇచ్చాడు. జనరల్గా మనం రియల్ అన్న వర్డ్లో రియల్ అని పెట్టేస్తాం కంగారులో, కానీ ఇక్కడ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ బోత్ ఏ అండ్ సి ఈజ్ ద కరెక్ట్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 5x² - 6x - 2 = 0. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయని అడుగుతున్నారు. సో ఇది ఏ ఈక్వేషన్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డిగ్రీ ఎంత ఉంటుంది? 2. సో డిగ్రీ ఎంత ఉంటే అన్ని జీరోసే ఉంటాయి, అన్ని రూట్సే ఉంటాయి. కాబట్టి రూట్స్ ఎన్ని ఉంటాయని మనకి 2 రూట్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ లాగే డిస్క్రిమినెంట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో డిస్క్రిమినెంట్ వాల్యూ చెప్పాలంటే సేమ్ మనం ఇప్పుడు కంపారిజన్ చేసుకున్నట్టు చేసుకుంటాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? x² - 5x + 6 = 0. సో కంపేర్ చేసుకోండి. ax² + bx + c = 0. సో a కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే 1 కదా. సో a 1, b సింబల్తో సహా చూడగండి -5 and c 6. Therefore, discriminant value d = b² - 4ac. This value is called as the discriminant of this quadratic equation. ఓకేనా? సో దీని వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. b² అంటే -5² - 4 × a అంటే ఎంతండి 1 × 6. సో ఈ స్క్వేర్ అనేది మైనస్కి వచ్చినప్పటికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5కి వస్తే 25 4 × 1 4, 4 × 6 24, 25 - 24 అంటే 1. Therefore discriminant is equal to 1. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి, అసర్షన్ రీజన్ క్వశ్చన్. సో అసర్షన్ మనకి ఏమి ఇచ్చారు అంటే ఫోర్త్ క్వశ్చన్ అసర్షన్ ఏమి ఇచ్చారంటే x² + 2x + 1 = 0 హ్యాజ్ ఈక్వల్ రూట్స్ అని అంటున్నారు. అంటే దీనికి ఈక్వల్ రూట్స్ ఉంటాయి అని అంటున్నారు. ఈక్వల్ రూట్స్ ఉంటాయా ఉండవా అనేది మనం ఎలా చెక్ చేయాలి? బై ద వాల్యూ ఆఫ్ డిస్క్రిమినెంట్. సో డిస్క్రిమినెంట్ కట్టాలంటే సేమ్ ఇందాకలాగే ax² + bx + c కంపేర్ చేయండి. a 1, b 2, c 1. సో డిస్క్రిమినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. d b² - 4ac దట్ b² అంటే ఎంతండి 2² - 4 × a అంటే 1, c అంటే 1. సో 2² అంటే 4 -4 × 1 × 1 అంటే 4. సో డిస్క్రిమినెంట్ వాల్యూ 0 వస్తే మనకి ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఓకేనా? అంటే ఇక్కడ ఇచ్చిన అసర్షన్ అనేది కరెక్ట్. అండ్ రీజన్ ఏమి ఇచ్చాడు? ax² + bx + c = 0 హ్యాజ్ ఈక్వల్ రూట్స్ ఇఫ్ b² - 4ac ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటున్నాడు. అంటే b² - 4ac ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉంటాయని అంటున్నారు. తప్పు కదండి. b² - 4ac అనేది
జీరో ఉంటే అప్పుడు మనకి ఈక్వల్ రూట్స్ ఉంటాయి. సో రీజన్ ఈజ్ రాంగ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ విధంగా మీరు చూసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ గ్రాఫ్ క్వశ్చన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అది 2 మార్క్స్లో కూడా మనకు అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారు ఎక్కువగా. ఏంటంటే డ్రా ద రఫ్ గ్రాఫ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 వెన్ b² - 4ac = 0. సో చాలా చాలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ మనం డ్రా చేయాలి రఫ్ కానీ ఈ కండిషన్లో. ఇప్పుడు ఈ కండిషన్ అంటే ఏంటంటే డిస్క్రిమినెంటే కదా. డిస్క్రిమినెంట్ = b² - 4ac. ఇది = 0 వచ్చిందంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎలాంటి రూట్స్ వస్తాయండి? ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఈక్వల్ రూట్స్ వస్తాయి అంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక రూట్ 2 అంటే ఇంకో రూట్ కూడా 2 అవుతుంది. అంటే గ్రాఫ్ అనేది మనకి ఎలా రావచ్చండి? సో ఈ విధంగా ఒకే చోట టచ్ చేస్తుంది. ఎందుకంటే మనకి సింగిల్ రూట్ కాబట్టి, అంటే ఈక్వల్ రూట్స్ కాబట్టి అదే సింగిల్ రూట్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా ఒకే చోట కట్ చేస్తుంది, ఒకే చోట టచ్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ని. అలా కాకుండా రెండు డిఫరెంట్ అనుకోండి ఈ విధంగా వస్తుంది. అసలు రూట్సే లేవనుకోండి ఈ విధంగా అసలు టచ్ చేయకుండా వెళ్ళిపోద్ది. ఓకేనా? వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఆన్సర్ అయితే ఇది. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్. ఏంటంటే x² + kx + 9 = 0 హ్యాజ్ 2 ఈక్వల్ రూట్స్. 2 ఈక్వల్ రూట్స్ లేదా హ్యాజ్ ఈక్వల్ రూట్స్. 2 కూడా అవసరం లేదు. హ్యాజ్ ఈక్వల్ రూట్స్ దెన్ k. దీనికి ఈక్వల్ రూట్స్ అని ఇచ్చారు. అయితే k వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ డిస్క్రిమినెంట్ చూద్దాం. ax² + bx + c = 0. సో కంపేర్ చేసుకుంటే a = 1, a = అంటే x² ముందున్న నెంబర్ కాబట్టి 1, b = k, c = 9. సో డిస్క్రిమినెంట్ = 0 చేసేస్తున్నానండి. అదేంటి డిస్క్రిమినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయకుండా ఎందుకు 0కి ఈక్వల్ చేసామంటే ఈక్వల్ రూట్స్ అని క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి నేను డిస్క్రిమినెంట్ యొక్క వాల్యూని 0కి ఈక్వల్ చేశాను. డిస్క్రిమినెంట్ అంటే ఏంటండి? b² - 4ac = 0. b² అంటే k, b అంటే k కదా. సో b² కాబట్టి k² - 4 ఇంటూ a అంటే 1 ఇంటూ c అంటే 9 = 0. సో k² - 36 = 0. 4 9 36 కాబట్టి. సో k² - 36 నడిచే ట్రాన్స్పోజ్ చేస్తే +36. దేర్ఫోర్ k ± స్క్వేర్ రూట్ 36 అంటే స్క్వేర్ నడిచే ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ వస్తుంది. స్క్వేర్ రూట్ పెట్టినప్పుడు ± కంపల్సరీ పెట్టాలి. సో k ± 6 ఈజ్ ద ఆన్సర్. ఒక్కొక్కసారి ఫైండ్ ద k ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని చెప్పి పక్కన ఇలా ఇస్తూ ఉంటాడు ఒక్కోసారి. అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ మనం తీసుకోకూడదు. ఒకవేళ k గ్రేటర్ దెన్ 0 అంటున్నాడు అంటే అప్పుడు k ఈజ్ నాట్ ఈక్వల్ టు -6, దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు +6. అలాంటి కండిషన్స్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏంటి? 7th క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా టు ఫైండ్ ద రూట్స్. అంటే ax² + bx + c = 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషను. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి క్వాడ్రాటిక్ ఫార్ములా రాయమంటారు. అంటే సింపుల్గా మనం ఫార్ములా రాసేయడమే. x = -b ± b² - 4ac/2a. ఓకేనా ఫ్రెండ్స్? సో అదే మనకి ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ గ్రాఫ్ క్వశ్చన్ ఇందాక లాంటిదే. సో ఏమడిగారు ఒకసారి చూడండి. డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ద గ్రాఫ్ ax² + bx + c = 0 if b² - 4ac is greater than 0. b² - 4ac అంటే దిస్ ఈజ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో డిస్క్రిమినెంట్ అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చింది అంటే రూట్స్ అనేవి మనకి ఏమవుతాయండి? రియల్ అండ్ డిస్టింక్ట్. సో ఓకేనా? డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 వస్తే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. డిస్క్రిమినెంట్ = 0 వస్తే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 వస్తే ఇమేజినరీ రూట్స్ అని అంటాము, లేదంటే నో రియల్ రూట్స్ అని అంటాము. నో రూట్స్ అని రాయకూడదండి. ఓకేనా? సో గ్రేటర్ దెన్ 0 వచ్చిందంటే దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే మన గ్రాఫ్ ఎలా వస్తుందండి? మనకి ఈ విధంగా వస్తుంది. సో 2 రియల్ రూట్స్, 2 డిఫరెంట్ కూడా. ఓకేనా? ఎగ్జామ్లో కొంచెం ఎలా రాయండి నీట్గా. ఓకేనా? సో ఎలా రాస్తే సరిపోతుంది, రఫ్ డయాగ్రామ్ని ఇచ్చారు కదా. ఓకే, సో నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. 9th క్వశ్చన్ కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్. డిస్క్రిమినెంట్ వాల్యూ ఆఫ్ 6x² - 5x + 1 = 0. సో
సో డిస్క్రిమినెంట్ వాల్యూ చేయాలంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 6, బి ఈజ్ ఈక్వల్ టు -5, సి ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ డిస్క్రిమినెంట్ డి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac దట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 6 ఇంటూ సి అంటే 1. సో ఈ స్క్వేర్ అనేది మైనస్కి అప్లై అయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5కి వచ్చినప్పుడు 5 స్క్వేర్ 25 మైనస్ 4 ఇంటూ 6 24, 26 మైనస్ 24 అంటే 1. ఓకేనా ఫ్రెండ్స్? సో అదేనండి డిస్క్రిమినెంట్ యొక్క వాల్యూ. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏం అడిగారండి మనకి, రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రూట్స్ ఇచ్చేసారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సేమ్ అండి మనం పాలినామియల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు 3. ఏం చేయాలి, ఆల్ఫా ప్లస్ బీటా కట్టాలి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 2 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. దేర్ ఫోర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనం ఏం రాస్తాము, x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అని రాస్తాం. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి ఈక్వల్ టు 0 పెట్టుకుంటాం. ఓకేనా? దేర్ ఫోర్ ఈ మధ్యలో రాయండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పి ఇక్కడ రాయండి. సో k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంతండి 5. సో 5x ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఎంతండి 6 ఈక్వల్ టు 0. డినామినేటర్స్ కాగా నెంబర్స్ కాలేదు కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 1 తీసేసుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందండి, x² మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ అండి 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్, 10 1 మార్క్ క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్, చెక్ వెదర్ అని చెప్పి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి క్వాడ్రాటిక్గా కాదని అడిగారు. ఇది చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇక్కడ పైన స్క్వేర్ ఉంది కదా, ఓకే అది క్వాడ్రాటిక్ ఏమో అనుకుంటారు. అఫ్కోర్స్ అది క్వాడ్రాటిక్ అవ్వచ్చు, కానీ కంపల్సరీగా క్వాడ్రాటిక్ అవుతుందా లేదా అనేది మనం అలా చూసి చెప్పడానికి కుదరదు, సింప్లిఫై చేయాలి. సో ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ ఫార్ములా ఉపయోగిస్తామండి మనము, a - b హోల్ స్క్వేర్. సో ఇది a అనుకోండి, ఇది b అనుకోండి. ఏమవుతుంది, a - b హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో a స్క్వేర్ అంటే x² మైనస్ 2 ఇంటూ a అంటే x ఇంటూ b అంటే 2 ప్లస్ b స్క్వేర్, b ప్లస్గా ఎంత ఉందండి 2. సో 2 స్క్వేర్. ఇక్కడ +1 ఉంది, +1 ఈక్వల్ టు 2x - 3. సో x² మైనస్ 2 ఇంటూ 2 4x ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 + 1, 4 + 1 అంటే ఎంతండి ఇక్కడ మనకి 5 ఈజ్ ఈక్వల్ టు 2x - 3. సో ఇంకా మనం ఇక్కడతో చెప్పేయచ్చు, ఎందుకంటే ఎక్స్కి పవర్గా 2 ఉన్నది. సో డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ 2 కాబట్టి దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ప్రోడక్ట్ ఆఫ్ ద 2 కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 132. అంటే మనకు ఒక సిచ్యువేషన్ ఇచ్చారండి, ఇది దీన్ని మనము ఈక్వేషన్ ఫామ్లో చూపించాలి అంట. సో ప్రొడక్ట్ ఆఫ్ ద 2 కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, కాన్సెక్యూటివ్ లేదా కన్సెక్యూటివ్ అంటే ఇప్పుడు 2, 3 లేదా 99, 100 లేదా 98, 99. సో ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, అంటే పక్కవి తర్వాత వచ్చేవని అర్థం కన్సెక్యూటివ్ అంటే. ఓకేనా ఫ్రెండ్స్? అలాంటి కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒకటి 2 అని తీసుకున్నాం అనుకోండి, దీని తర్వాత రావాలంటే దీనికి +1 యాడ్ చేయాలి, అవునా? అలాగే 99 అని తీసుకున్నాం అనుకోండి, దీని తర్వాత రావాలంటే +1 అని యాడ్ చేయాలి. ఇప్పుడు మనము ఫస్ట్ ఇంటీజర్ x అని తీసుకున్నాం అనుకోండి, దాని తర్వాత రావాలంటే ఏం చేసుకోవచ్చు, +1 యాడ్ చేసుకోవచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు, అలా కాకుండా నేను ఏం చేస్తానంటే 96 తీసుకుంటాను, దీనికి -1 చేస్తాను, అప్పుడు 95 వస్తుంది. అలాంటప్పుడు కూడా ఈ 2 కన్సెక్యూటివ్ అవుతాయి కదా అని మీరు అడగవచ్చు. అఫ్కోర్స్ మీరు x తీసుకుని x - 1 తీసుకుని ఈ రెండింటిని తీసుకున్నా మనం సమ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సరే, సో మనం ఇక్కడ ఏమనుకుందామండి, లెట్ ద ఇంటీజర్ లేదా లెట్ ద ఫస్ట్ ఇంటీజర్ is x and therefore the second integer is x + 1. పక్కన రాయండి, ఎందుకు x + 1 అంటే కన్సెక్యూటివ్ అన్నాడు కాబట్టి అని చెప్పి పక్కన చిన్న బ్రాకెట్లో పెట్టండి సరిపోతుంది. therefore product of the 2 consecutive integers is 132 అంట. అంటే రెండింటిని ఇంటూ చేసేయండి, x × x + 1 is equal to 132.
ఇక వదిలేకుండా కొంచెం సింప్లిఫై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, ఈ 132 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి, -132 ఈక్వల్ టు 0. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి, జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చను ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని అడుగుతున్నారు. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేద్దామండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2x క్యూబ్ ప్లస్ 2x ఇంటూ 1 2x. ఇక్కడ చూసుకుంటే ఎక్స్కి డిగ్రీ 3 వచ్చేసిందండి, అండ్ అది క్యాన్సిల్ అవ్వదు, అలాగే ఉండిపోతుంది. కాబట్టి దిస్ ఈజ్ క్యూబిక్ ఈక్వేషన్. క్యూబిక్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటి? దేర్ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. ఫోర్త్ క్వశ్చన్ కూడా గ్రాఫ్కి సంబంధించి మనం ఆల్రెడీ చేసుకున్నాము. మ్యాచింగ్ ఇచ్చారండి. ఏంటంటే నేను నార్మల్గా డ్రా చేస్తాను చూడండి, సింపుల్గా చిన్న చిన్న డ్రా చేసేసుకోవచ్చు. ఇలా ఇచ్చి బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దెన్ 0, బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ లెస్ దెన్ 0, బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. నేను ఇందాక చెప్పాను. ఇలాగా ఎక్స్ యాక్సిస్ని అంటే ఇది కరువు మాట, మనం జనరల్గా పారాబోలా అని తీసుకుంటాము, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి. మనం సెకండ్ చాప్టర్గా క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ డ్రా చేస్తే పారాబోలా షేప్ వస్తుంది. సో దట్ పారాబోలా రిప్రజెంట్స్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ మేబీ ఈక్వేషన్. సో అది ఎక్స్ యాక్సిస్ని దానికి అంటే ఆ కరువుకి ఎక్స్ యాక్సిస్కి మధ్య ఇంటరాక్షన్ని బేస్ చేసుకుని మనం రూట్స్ ఉన్నాయా లేవా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ అసలు ఎక్స్ యాక్సిస్కి దీనికి సంబంధమే లేదు కాబట్టి నో రియల్ రూట్స్. నో రియల్ రూట్స్ అంటే మన కండిషన్ ఏంటండి? బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ లెస్ దెన్ 0. నెక్స్ట్ ఇక్కడ టచ్ అయింది ఒకే చోట, మనం ఆల్రెడీ ప్రాబ్లం కూడా చేసాం. ఎప్పుడు ఎలా టచ్ అవుతుంది? ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు. ఇక్కడ 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి గ్రేటర్ దెన్ 0 వస్తే మనకు అలా ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇవి డిస్క్రిమినెంట్ వాల్యూస్, ఇవి గ్రాఫికల్ వాల్యూస్, రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అఫ్కోర్స్ నేను వెంటనే రిప్లై అవ్వకపోవచ్చు, బట్ కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా?